దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు. 3వ వచనం. అంతటా నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేటుకై ప్రభువగు దేవుని యొద్దట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ఈరోజైతే మనము దానియేలు గారు ఉన్నటువంటి ఉపవాసం గురించి కొద్ది నిమిషాలు విందాం. దానియేలు ఉపవాసం ఉండడానికి గల కారణం ఏమిటి? ఎన్ని రోజులు ఉన్నారు? ఎందుకు ఆయన ఉండవలసిన అవసరం వచ్చింది అనేటువంటివి 3 విషయాలు మేము ముందుంచడానికి ఇష్టపడుతూ ఉన్నాం. దానియేలు గురించి మనందరికీ తెలిసిందే. అదే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులను అధిపతులలోను చాలరా. ఇక్కడ రాయబడిన మాట, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. బుద్ధి వేరు, అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి అంట. ఇందాడేం చదివాము? బహుప్రియుడు అని చూసాం. రాజుకి చాలా ఇష్టమయ్యాడు. ప్రధానులు 3 ఉంటే ఆ 3 ప్రధానుల్లోనూ దానియేలును పర్టికులర్గా ప్రధానిగా చేయాలని ఇష్టపడతాడు. మనుషులందు మంచి సాక్ష్యాన్ని పొందుకుంటాడు, రాజు యందు మంచి సాక్ష్యాన్ని పొందుకుంటాడు, ప్రవక్తల యందు మంచి సాక్ష్యాన్ని పొందుకుంటాడు, ఫైనల్గా దేవుని యందు ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకుంటాడు. అటువంటి వ్యక్తి ఉపవాసం ఉన్నాడు. ఎందుకు ఉపవాసం ఉన్నాడు? చరిత్ర తెలిస్తేనే తెలుస్తుంది. చరిత్రలోనికి వెళ్తే 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 10 నుంచి 16 వరకు ఎవరైనా ఒక్కరు జాగ్రత్తగా చదవండి. చాలరా. బబులోను చెర అని చరిత్రలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఇది. బబులోను చెర. ఇశ్రాయేలు అందరూ యెరూషలేములో ఉన్నారు. యెరూషలేములో యెహోయాకీము రాజు యెరూషలేముని పరిపాలిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో బబులోను రాజు క్రీస్తు పుట్టుకకు పూర్వం 605వ సంవత్సరంలో యెరూషలేమును పట్టుకుని యెరూషలేములో ఉన్నటువంటి కేవలం బీదలైన వారిని మినహాయించి మిగతా రాజు భార్య, యుద్ధము చేసేటువంటి వారు, చేతి వృత్తులు చేసేవారు, ఇలా ప్రతి ఒక్కరిని వారితో పాటుగా యెరూషలేము దేవాలయాన్ని సొలొమోను మహారాజు కట్టారు కదా, ఆ దేవాలయానికి తొడగబడినటువంటి బంగారమును, వెండిని ఇదంతయు పట్టుకుని, అంటే బంగారాన్ని, డబ్బును, ప్రజలను, రాజును, భార్యను, యుద్ధం చేసేవారిని, ఇలా వీళ్ళందరినీ పట్టుకుని బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు బబులోనికి తీసుకువెళ్ళిపోయాడు. తీసుకువెళ్ళిపోయిన సంవత్సరం తర్వాత 25వ అధ్యాయం అంటే తర్వాత అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. చాలు. ముందేమో పట్టణంలో ప్రజలను, రాజును, రాణిని, డబ్బును, బంగారాన్ని, ప్రజల్ని తీసుకెళ్ళిపోయాడు. రెండో పట్టు ఏం చేశారంటే ఇప్పుడు వచ్చి ఏకంగా పూర్తిగా యెరూషలేమును అగ్ని చేత కాల్చివేశాడు. రెండవది, దేవుడు ఎంతో ఇష్టముతో కట్టించుకున్నటువంటి దేవాలయ ప్రాకారములను కూల్చివేశారు. ఇది బబులోను చెర. ఇప్పుడు వీళ్ళు బబులోను చెరలో ఇశ్రాయేలీలు ఎన్ని సంవత్సరములు ఉండబోతున్నారా అంటే 70 సంవత్సరాలు ఉండబోతున్నారు. ఎన్ని సంవత్సరాలు?
70 సంవత్సరాలు ఉండబోతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకొక అధ్యాయానికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం. చాలరా, జాగ్రత్తగా ఉన్నారు కదండి. ఇక్కడ బబులోను చెరలో మీరు ఎన్ని సంవత్సరాలు ఉండిపోతున్నారంటే 70 సంవత్సరాలు ఉండిపోతున్నారు. 70 సంవత్సరాలు దాటిన తర్వాతే నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను, నేను మిమ్మల్ని మరలా యెరూషలేమునకు తీసుకువెళ్తాను. ముందేం చెప్పాను? యుద్ధం చేసేటువంటి వాళ్ళందరినీ బబులోనికి తీసుకెళ్ళిపోయారు కదా. ఈ తీసుకువెళ్ళిపోయినటువంటి వారిలో ఈరోజు మనం ధ్యానించేటువంటి దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు బబులోను చెరలోనికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వయసు ఎంత అంటే చరిత్ర చెప్తుంది 14 సంవత్సరాలు. బబులోనికి వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ బబులోను చెరలో బానిసగా ఉన్నటువంటి వారిలో దానియేలు కూడా ఒక బానిస. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎక్కడున్నా సరే ఒక మెట్టు పైనే ఉంటారు. వాళ్ళు ఉద్యోగంలో ఉన్నా, బేద పరిస్థితిలో ఉన్నా. దానియేలు కూడా బానిసగా వచ్చి ఉన్నాడు. కానీ రాజుకి దానియేలు అంటే బహు ఇష్టము కలిగింది. రాజు ఏమనుకుంటాడంటే 3 ప్రధానులు ఉన్నారు కదా, ఈ 3 ప్రధానుల్లోనూ దానియేలునే ప్రధానిగా, ఏకైక ప్రధానిగా ఉంచేద్దామని డిసైడ్ అవుతారు. ఇది మనకు తెలిసినటువంటి చరిత్ర. మరి ఇక్కడ దానియేలు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఎక్కడొచ్చింది? ఎక్కడ ఉండాల్సి వచ్చిందంటే ఇంకా రోజులు గడుస్తూ ఉన్నాయి. దానియేలు ప్రధాని కాబోతూ ఉన్నటువంటి సమయము ఆసన్నమైంది. ఈ లోపల బబులోను చెరలో ఉన్నటువంటి దానియేలుకి ఒక విషయం గుర్తుకొచ్చింది. ఏమిటి అంటే కళ్ళు మూసుకుని కళ్ళు తెరిసే లోపల ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి? 70 సంవత్సరాలు అయిపోవచ్చినాయి. దానియేలు గుర్తొచ్చింది, అయ్యో బబులోను చెరలో మనం ఎన్ని సంవత్సరాలు ఉంటాము? 70 సంవత్సరాలు ఉంటాం కదా, ఇది 70వ సంవత్సరం కదా, మరి ఇది దేవునికి గుర్తుందా లేదా అని దేవునికి గుర్తు చేయటం కోసం దానియేలు ఉపవాసం ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం చదివేమే దానియేలు గ్రంథము. ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము నేను ముగిచేస్తా ఉన్నా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1-3 వచనాలు ఉంటుంది కదా. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపై రాజైన అతని ఏలుబడిలో 1వ సంవత్సరం ముందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చినది తెలియపరిచినట్లు. ఇర్మియాకి ఏం సెలవిచ్చాడు దేవుడు? మనం అందరూ చదివేమే. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం ఏముంది? 70 సంవత్సరాలు మీరు బబులోను చెరలో ఉంటారు. ఇక్కడ రాయబడిన మాట ఇర్మియాకు సెలవిచ్చినది తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నాయని గ్రంథములో గ్రహించి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో విషయం దానియేలుకు గుర్తొచ్చింది. అయ్యో 70 సంవత్సరములు అయిపోతూ ఉన్నాయి, ఈ విషయం దేవునికి గుర్తుందా లేదా? ఇక్కడ చూసినట్లయితే అంతటా నేను గోలిపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకొంటిని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, కిందకు వెళ్తే చక్కగా రాయబడి ఉంటాయి. ఎంత గొప్ప ప్రార్థన! నిజంగా ఇటువంటి ప్రార్థన నాకు తెలిసి బైబిల్లో ఈ ఒక్క దానియేలు మాత్రమే చేసి ఉండొచ్చు. దేవుడికి గుర్తు చేయడం కోసం దానియేలు ఉపవాసం ఉన్నాడంట. మీలో చాలామందికి తెలియదు దానియేలు 21 రోజు ఉపవాసం ఉన్నాడు అని మాత్రమే తెలుసు. కానీ ఎందుకు ఉన్నాడంటే చాలామందికి తెలియదు. ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే 70 సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి, దేవా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని, ప్రాముఖ్యంగా యెరూషలేము దేవాలయము అగ్ని చేత కాల్చేసారు నెబుకద్నెజరు. ఆ కాల్చివేయబడిన దేవాలయం మరలా పునర్నిర్మించడానికి, ఆ ప్రాకారమును తిరిగి కట్టడానికి, పురమాయించడానికి ఒక్కసారి మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని దానియేలు ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి.
యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయ వరకు ఎవరిని విశ్రమింపకుడి? ఎవరిని విశ్రమింపనీయకుడి? దేవుణ్ణి. ఈ మాట తూచా తప్పక ఎవరు పాటిస్తున్నారంటే దానియేలు పాటిస్తూ ఉన్నారు. ఇక్కడ రాయబడిన మాట యెహోవా జ్ఞాపకకర్తలారా. ఎవరు యెహోవా జ్ఞాపకకర్తలు? మనమే. ఇక్కడ రాయబడిన మాట యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి. మనం ఎప్పుడు దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉండాలి. మన పరిస్థితిని ఎప్పుడు దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉండాలి. మన సంఘ పరిస్థితిని ఎప్పుడు దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉండాలి. మన కుటుంబ పరిస్థితిని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉండాలి. దేవునికి కళ్ళు కనపడవా, దేవునికి తెలియదా, దేవుని గ్రహించడం అంటే కాదు. దానియేలు 21 రోజు ఉపవాసం ఉంది. ఎందుకంటే ఒకసారి జ్ఞాపకం చేయడానికి. ఇక్కడ మనందరికీ చెప్తున్నమాట యెహోవా జ్ఞాపకకర్తలారా అంటే ఇక్కడ మీ అందరికీ చెప్తున్నారు దేవుణ్ణి మనం అసలు రెస్ట్ ఇవ్వకూడదు. ఎప్పటికప్పుడు ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూనే ఉండాలి. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తా ఉన్నా. మీరు ఇప్పుడే కాదు ఎప్పుడైనా దానియేలులాగా దేవుణ్ణి మనము విశ్రమింపనీయకూడదు. యెహోవా జ్ఞాపకకర్తలారా అంటే దేవుణ్ణి ఎప్పుడు జ్ఞాపకం చేసుకొచ్చేటువంటి ప్రజలారా, ఎప్పుడు మనం దేవుణ్ణి విశ్రమింపకూడదు. ఇప్పుడు మనం పర్టికులర్గా ఇక్కడ ఎందుకు కూడి ఉన్నామంటే మన పరిస్థితిని దేవునికి జ్ఞాపకం చేయడం కోసం, మన సంఘ పరిస్థితిని దేవునికి జ్ఞాపకం చేయడం కోసం, మన గ్రామంలో ఎవరైతే బలహీనలు ఉన్నారో, ఎవరైతే అవసరతలు కోరి ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కసారి దేవునికి మరలా జ్ఞాపకం చేయడానికి మనం ఇక్కడికి వచ్చాం. దానియేలు కూడా అదే చేశాడు. ఎంతగా జ్ఞాపకపరుస్తున్నాడు అంటే 21 రోజులు ఉపవాసం ఉండి జ్ఞాపకపరుస్తూ ఉన్నాడు. ఒక చక్కని మాట, దానియేలు దేవుణ్ణి జ్ఞాపకపరుస్తూ 21 రోజు ఉపవాసం ఉన్నాడే. అప్పుడు దానియేలు యొక్క వయసు ఎంత ఉండవచ్చు మీరు అనుకుంటున్నారు? ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? ఒక లెక్క మనం నార్మల్గా లెక్కేసేద్దాం. ముందు మీకు ఒక మాట చెప్పాను. బబులోను చెరకు వెళ్ళేటప్పుడు అమ్మా కరెక్ట్రా, చాలా స్పీడ్గా ఉండవు. బబులోను చెరకు వెళ్ళేటప్పుడు దానియేలు ఒక వయసు ఎంత అని చెప్పాను? 14 సంవత్సరాలు అని చెప్పాను కదా. చెరలో అంటే బబులోనులో దానియేలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 70 సంవత్సరాలు పూర్తి అయిపోతున్నాయి కదా దేవుడికి ప్రార్థన చేశాడు. అంటే ఈ 70 అయ్యి ఒక 14 ఎన్ని 24 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు కదా. ఎంత వృద్ధాప్యంలో ఉంటాడు, అవునా కదా? అంత వృద్ధాప్యంలో ఉండి కూడా ఒక పూట 2 పూటల ఉపవాసం ఉండలా. ఎన్ని రోజులు ఉన్నాడో తెలుసా? 21 రోజు. అంటే ఆయన పర్టికులర్గా నేను ఒక 21 రోజు ఉపవాసం ఉంటానని ఆయన రోజులు సెట్ చేసుకుని ఉండలేదు. దేవుని దూత దానియేలు దగ్గరకు వచ్చి మాట్లాడేటప్పటికి 21 రోజు అయింది. దానియేలుకి మేబీ దూతకి లేట్ అయితే ఇంకో రోజులు గడిచేయేమో. 20 రోజుల 60 రోజుల 100 రోజుల పక్కన పెట్టాడు. దేవుడికి ఈ విషయం జ్ఞాపకం వచ్చేంతవరకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను ఫిక్స్ అయిపోయాడు అంతే. ఎంత ఉపవాస ప్రార్థన! అది కూడా 84 సంవత్సరాల వయసులో. అంటే 84 సంవత్సరాల వయసులో 21 రోజు ఉపవాసం ఉంటామంటే అసలు ఆలోచిస్తే ఎంత బాధగా ఉంది. మనకు అన్నీ చక్కగా ఉండి మంచి యవ్వనంలో ఉండి దేవుణ్ణి జ్ఞాపకపరచడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే కొంచెం ఆలోచించాలి దానియేలుతో కంపేర్ చేసుకుంటే. అంతకుముందు మోషే ఉపవాసం ఉన్నాడు. అప్పుడు వయసు ఎంత అని చెప్పాను? ఎన్ని సంవత్సరాలు? 83. అంటే చూసారు అందరూ 83, 84, 85 ఈ వయసులో మనలో ఏం చేస్తారు? చక్కగా పడక కుర్చీలో కూర్చుని కాలం గడుపుకుంటాం, మనవరాలతో చక్కగా ఆడుకుంటూ ఉంటారు. ఆ వయసులో కూడా ఉపవాసాలుండి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి విశ్రమింపనీయకుండా ఉంటున్నారంటే ఎంత గొప్ప ప్రార్థనా పరులో, ఎంత గొప్ప ప్రార్థన యోధులు. వాళ్ళని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. ఇక్కడ రాయబడినటువంటి ఒక చక్కని మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. 18వ వచనం అంటే 9వ అధ్యాయము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించున్నాము కానీ మా స్వనీతి కార్యములను నీ సన్నిధి నిలువబడి ప్రార్థించడం లేదు. మా దేవా చెవియోగ్య ఆలకింపుము, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమునకు వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించుము.
ఏం ప్రార్థన చేస్తూ ఉన్నాడు? నీ పేరు పెట్టబడిందే దేవాలయము, ఆ దేవాలయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ పేరు పెట్టబడిందే పట్టణము, ఆ పట్టణాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఇర్మియా ప్రవక్తతో చెప్పేవే 70 సంవత్సరాలు చెరలో ఉంటారని, దేవా 70 సంవత్సరాలు అయిపోయినాయి, ఒక్కసారి పట్టణాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన గురించి ప్రార్థన చేయట్లా, ఆయన కుటుంబం గురించి అయినా ప్రార్థన చేయట్లా. లేకపోతే మరి కొద్ది రోజులు ఆయన ప్రధాని అవ్వబోతూ ఉన్నాడు కదా, దేవా తొందరగా ప్రధాని చేసి నన్ను లాగుతూ ఉన్నారే, వాళ్ళ చేతులు పడిపోవాలి, నేను ప్రధాని అయిపోవాలి, ఈ ప్రార్థన చేయట్లా. మనం ఉపవాసం ఉన్నామంటే దేని గురించి ఉపవాసం ఉంటాం? మన గురించి, మన కుటుంబాల గురించి, మన పిల్లల గురించి, వీటి గురించి ఉపవాసం ఉంటాం. మోషే గురించి లేడు, దానియేలు గురించి లేడు, ఎస్తేరు గురించి లేదు. మనము మన గురించే ఉంటాం. ఈవెన్ దాటి సంఘం గురించి కూడా ఆలోచించు. మారుతున్నాం, చాలా సంతోషం. అది ఇంకా మనం మారాల్సిన అవసరం ఉంది. మనము మన గురించి ఆలోచించడం పక్కన పెట్టేయాలి. ఇతరుల గురించి ఆలోచిస్తే దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట నేను చూపిస్తున్నాను చూడండి. 10వ అధ్యాయంలోని 2వ వచనంలో, ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని, 3 వారములు గడిచే వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని, మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసుకొనలేదు. ఏదైతే టార్గెట్ పెట్టుకున్నాడో ఆ టార్గెట్ ఫినిష్ అయ్యే వరకు భోజనం చేయలేదంట, పానము చేయలేదంట, స్నానము చేయలేదంట. విన్నారమ్మా? ఏమీ లేదు, ఒకటే పని, దేవుణ్ణి జ్ఞాపకపరచటం. 70 సంవత్సరాలు అయిపోయింది, ఒకసారి జ్ఞాపకం చేసుకో. యెహోవా జ్ఞాపకకర్తలారా, ఆయనను విశ్రమింపనీయకుడి. ఈ మాట మనం ఎప్పుడు మన మనసులో పెట్టుకోవాలి. మన కుటుంబాల గురించి, సంఘముల గురించి, గ్రామముల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒక మాట చెప్తాను నేను. దానియేలు అంతగా ప్రార్థన చేస్తూ ఉంటే, ఎంతలా ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ఒక ప్రధాని పొజిషన్లో ఉండి అతను చేస్తున్న ప్రార్థన విధానం బైబిల్లో రాయబడింది కదా. 9వ అధ్యాయము 3వ వచనంలో గోనెపట్ట కట్టుకున్నాడంట, ధూళి తలపైన వేసుకున్నాడంట, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. చూడండి, వయసు 84 సంవత్సరాలు. వయసును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అతని హోదాను ఒక ప్రధాని పొజిషన్లో ఉన్నాడు. రాజు తర్వాత సెకండ్ ప్లేస్ ఆయనదే. వయసులోనూ గొప్పవాడే, హోదాలోనూ గొప్పవాడే. అటువంటి వ్యక్తి తన యొక్క బట్టలు, రాచరికానికి సంబంధించిన బట్టలు పక్కన పెట్టేసి గోనెపట్ట కట్టుకుని తల మీద ధూళి వేసుకుని అలా కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 12వ వచనం, 10వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని చాలురా. దానియేలు ఉపవాసము ఉండటం ప్రారంభించి ఎన్ని రోజులు ఉన్నాడని చెప్పాను? 3 వారాలు అంటే 7 మూలు 21 రోజు. 21వ రోజు మిఖాయేలు దూత దానియేలు దగ్గరికి వచ్చింది. అంతకుముందు గాబ్రియేలు దూత వచ్చింది. గాబ్రియేలు దూత కానీ మిఖాయేలు దూత కానీ దానియేలు దగ్గరికి రావడానికి 21 రోజు టైం పట్టింది. మనం అనుకోవచ్చు, మనం ఏదైనా ప్రార్థన చేస్తే దాని సమాధానం ఎప్పట్లోకి రావాలి అంటే విత్ ఇన్ అంతే. ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవ్వగానే ఎత్తకపోతే మొదటిదంటే ఫోన్ చేతిలో లేదా, ఫోన్ వినపడట్లేదా, ఎక్కడికి వెళ్ళో ఇయ్యక క్వశ్చన్ వేసేది. దేవుని కూడా అలాగే డీల్ చేస్తాం. మనం ప్రార్థన చేసామంటే ఇక జవాబు వచ్చేయాలంతే. దానియేలు ఉపవాసం ఉండి ఆ వయసులో విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రిప్లై రావడానికి 21 రోజు పట్టిందంట. కానీ దూత అంటుంది, దానియేలు నీ ప్రార్థన మాకు ఎప్పుడు వినబడింది? నువ్వు ప్రారంభించిన మొదటి రోజునే, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసావో అప్పుడే మాకు వినపడింది. కానీ మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఈ లోకశక్తులు మమ్మల్ని, అంటే సమయం అయిపోయింది కాబట్టి నేను క్లోజ్ చేస్తాను, ఈ లోకశక్తులు మమ్మల్ని అడ్డగించాయి. అవి అడ్డుకున్నాయి కాబట్టి రావడానికి 21 రోజు పట్టింది. ఎంత గొప్ప ప్రార్థన చేస్తుంటాడు. మనలోకి
ఆన్సర్ ప్రార్థనకి జవాబు రాకపోవట్లేదే మనం ఏం చేస్తాం తెలుసా? తుండు దులిపేసి చెంగు సరి చేసుకుని ఇక లేదు దేవుడికి ఇది ఇష్టం లేదనుకుంటా వెళ్ళిపోతాం. కానీ దానియేలు 21 రోజైనా సరే స్టిల్ ఇంకా హోప్ అలాగే ఉంది, ఇంకా ప్రార్థనలో కొనసాగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యెరూషలేము ప్రాకారం తిరిగి కట్టబడాలి, ఆ ప్రాకారంలో తిరిగి కట్టబడాలి. చెరలో ఉన్నటువంటి వాళ్ళు మరలా ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళాలి. వెళ్ళారా అంటే బంగారులాగా వెళ్ళారు. వెళ్ళేదాకా దానియేలు నిద్రపో. ఇంకొక మాట చెప్తాను, ఎందుకు ఈయనే ఉండవలసి వచ్చిందంటే ఆ టైంలో ప్రవక్తలుగా ఎవరూ లేరు. ఆ టైంలో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియాని చంపేశారు ఇశ్రాయేలీలే. తర్వాత ఉన్నటువంటి హబక్కుకు చనిపోయాడు, జఫన్యా చనిపోయాడు, హగ్గయి జకర్యా ఇంకా పరిచర్యనే స్టార్ట్ చేయలేదు. ఇంకా మిగిలింది ప్రవక్తగా పరిచర్యలో బలంగా వాడబడుతుంది ఎవరై అంటే దానియేలే, ప్రవక్తని దానియేలే. ఎవరున్నారో చూశాడు, ఎవరు లేరు, ఎవరు లేకపోతే నాకెందుకు అనుకోలేదు, ఎవరు లేరు కాబట్టి నేనే ప్రారంభిద్దామని, నేనే ఉపవాసం ఉంటానని ఆయనే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. తెలుసు, మనం కూడా అలాగే దేవుని విజ్ఞాపన చేద్దాం, దేవుడు తప్పక మన ప్రార్థనలకు ఇస్తాడు. దానియేలు ప్రార్థన ఆలకించినట్లుగా మనం కూడా ఉపవాసం ఉండి విజ్ఞాపన ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకించునుగాక. ఇచ్చిన వాక్యం మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక.